వెల్కమ్ బ్యాక్ టు టైమ్ టు ఆస్క్. సత్యం శ్రీరంగం గారు, నిజంగానే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వైఫల్యం వల్ల, లేకపోతే ఓట్ల గల్లంతు వల్ల, లేదా ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల, వీటి వల్ల మేము ఓడిపోయామని చాలా చక్కగా చెప్పేసి పక్కకు జరగడమేనా, లేకపోతే నిజంగా వాళ్ళు జరిగిన ఆధారాలు మీ దగ్గర ఉన్నాయని చెప్పగలుగుతారా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అబ్జర్వేషన్లో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈవెన్ పార్టీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది కదా ఇందులో. మీరు గమనించిన సాయి గారు, కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా ఎన్నికలకు వెళ్ళినప్పటి నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ మేము ఆరోపణలు చేస్తున్నాం, ఎలక్షన్ కమిషన్ సమర్థవంతంగా పనిచేయట్లేదు మేము స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నగరంలో 10 నియోజకవర్గాల్లో 1,00,000 పైచిలుకు ఓట్లు, మినిమం 50,000 ఓట్లు తొలగించారు. కూకుట్పల్లిలో 1,30,000 ఓట్లు, కుత్బుల్లాపూర్లో 60,000 ఓట్లు, శెర్లింగంపూర్లో 50,000 ఓట్లు, సనత్తులో 40,000 ఓట్లు. ఇవన్నీ మాకు శశిధర్ గారు కోర్టుకు వెళ్ళి నిరూపించబడ్డాయి ఇన్ని వేల ఓట్లు ఎలా తొలగించగలిగారని. ఇంకా అది ఒక విషయం. దాని మీద ఎలక్షన్ కమిషన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, మళ్ళీ ఇచ్చింది. కానీ ఎన్నికల దాంట్లో ప్రతి పౌరుడికి కూడా ఓటు హక్కు ఎంత ఇంపార్టెంటో, ఓటు హక్కు ఎక్కడ మిస్ అయితే దాన్ని నమోదు చేసుకోవడం కూడా అంతే. ఎప్పుడు అది నిరంతర ప్రక్రియ జరుగుతుంది. ఫామ్ 6 ఇచ్చి ఎవరమైనా ఓటు తీసుకోవచ్చు. ఇక్కడ జరిగింది ఏంటంటే, మీకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారన్న సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి, మీకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారన్న ప్రాంతాన్ని టార్గెట్ చేసి తొలగించారని మా ఆరోపణ. ఆ రోజు ఆరోపణ చేశాం, ఎలక్షన్ కమిషన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, అది ఆరోపణగానే ఉండిపోయింది. మేము అసలు ఎన్నికలు పెట్టాలంటే మేము ఇంకోటి మెయిన్ ఏం చేసామంటే, కాంగ్రెస్ సంబంధించిన ఓట్లని టార్గెట్ చేసి తీసేశారంట. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఓటర్లని కావాలని టార్గెట్ చేసి తీసేశారా? అలాంటప్పుడు మిగతా ఈ మాత్రం సీట్లను ఎందుకు వచ్చాయి? మీరు ఒక మాట సార్. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇప్పుడు మీరు ఓటర్లకు వచ్చేటప్పటికల్లా ఇప్పుడు అన్నారు కదా, హైదరాబాద్ నగరంలో అపార్ట్మెంట్లో ఓటర్లు అనేవాళ్ళు ఇల్లు మారినప్పుడు ఓటు మారిపోతారండి. మనం ఒకటి మేమేమంటున్నాం, ఈ రోజు భవిష్యత్తులో అయినా సరే ఓటు మారినప్పుడు, ఇప్పుడు మనం గ్యాస్ మారినట్టుగా ఇవి మారినట్టుగా ఓటు కూడా ఆటోమేటిక్గా మార్చుకోవాలి. దానికి ఆధార్ కార్డు లింక్ చేస్తే ఆ ప్రాబ్లం ఉండదు. ఆధార్ కార్డుతో పాటు మెసేజ్ వస్తుంది. ఏ ప్రాంతానికి పోయినప్పుడు ఎపిక్ కార్డు ఉంటుంది, ఎపిక్ కార్డు మళ్ళీ ఓటు మారి బూత్ మారితే పనిచేయదు. అది ఏ బూత్ లో ఉంటే ఆ బూత్ లోనే కార్డు పనిచేస్తుంది. ఓటర్ ఏ లిస్ట్ లో ఉంటే ఆ సీరియల్ నెంబర్ మారినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కానీ సీరియల్ ఇప్పుడు అన్నారు ఇందాక, ఓటర్ లిస్ట్ లో కనుక పేరు ఉంటే ఆ ఓటర్ లిస్ట్లో పేరు ఎనీ ఆధారం ఏ కార్డు అయితే ఎనీ ఐడి ప్రూఫ్ చూపించి ఓటేయచ్చు. ఎపిక్ కార్డు అవసరం లేదు, ఎనీ ఐడి ప్రూఫ్. కానీ వాళ్ళు ఓటర్ లిస్ట్లో పేరు ఉండాలి. ఆ ఓటర్ లిస్ట్లో ఆన్లైన్లో ఉండి పేరు లేదు అనేది కొంచెం తక్కువ మంది. ఇప్పుడు మేము మొన్న ఆరోపణ చేసింది ఎలక్షన్ కమిషన్ మీద, ఎన్నికల తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్ అనేది లేదు. అది సార్ అన్నట్టుగా మేము కూడా కాదు, చాలా మంది టెక్నికల్గా కూడా చూస్తారు. అవన్నీ మేము అలా ఆపరేట్ చేయాలి. ఎన్నికల కమిషను ఇంత ఈ రోజుల్లో ఎంత యాక్టివ్గా ఉన్న రోజుల్లో నువ్వు ఎన్నికల కమిషన్ మీ పోలింగ్ పర్సంటేజ్ చెప్పడానికి 24 గంటలు టైం తీసుకుంది. ఈవీఎం ట్యాంపరింగ్ లేదని మీరు చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాట అనుమానాలు వ్యక్తం చేశారు. మాకు సరే ఒకటి ఏంటన్నా, మేము అనుమానాలు వ్యక్తం చేసాం. ఇలా ఎలా జరిగింది, ఇంత ఓట్ల తేడా ఎలా వచ్చింది, ఇంత పర్సంటేజ్ కూడా ఎన్నికల కమిషన్ చెప్పలేని పరిస్థితిలో ఉందా? ఎందుకు తీసుకోలేకపోయి ఎన్నికల 24 గంటలు పట్టింది ఎన్నికల కమిషన్ కి ఎంత పర్సంటేజ్ ఓటని చెప్పడానికి. ఇంకో విషయం అన్న, మీరు ఈ రోజు ఎన్నికలైతే మీరు ఈవినింగ్ కల్లా ఎక్కడెక్కడ పోలింగ్ ఆఫీసర్స్ అప్డేట్ చేస్తారు కలెక్టర్ ఎలక్షన్ కమిషన్ అప్డేట్ చేస్తే మీరు క్లారిటీగా ఇన్ని ఓట్లు పోలైన దగ్గర 25 నియోజకవర్గాల్లో పోలైన దానికంటే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో పెట్టిన దానికి కౌంటింగ్ అయిన దానికి మనకు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకు చర్చలో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ రామ్మోహన్ రావు గారు. నమస్కారం. రామ్మోహన్ రావు గారు, మీ అబ్జర్వేషన్ ప్రకారం ఇప్పుడు ఈ మొన్న జరిగిన ఎలక్షన్స్ లోనే ఓటర్లకు సంబంధించి పోలింగ్ జరిగిన విధానానికి సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయని పార్టీలు చెప్తూ ఉన్నాయి. ఆయా పార్టీల నాయకులు న్యాయస్థానాలకు కూడా వెళ్తూ ఉన్నారు. రాబోయే పంచాయతీ ఎలక్షన్స్ కి సంబంధించి కూడా ఇంకా అనుమానాలు నివృత్తి కాని పరిస్థితి కూడా కనబడుతోంది. రాబోయే పంచాయతీ ఎలక్షన్స్ కి వెళుతున్న సందర్భంలో ఒక విశ్లేషకులుగా మీ విశ్లేషణ ఏంటి? ఈ ఓట్ల గల్లంతు, పోలింగ్ జరిగిన తీరు అండ్ ఈవీఎం ట్యాంపరింగ్ అనే అనుమానము, సరే ఓకే, వీటి గురించి మీరేం చెప్తారు? సాయి గారు నమస్కారం. అట్లాగే అక్కడ పాత్ర సుధాకర్ రెడ్డి గారు కానీ, బీవీ రాజు గారు కానీ, ఇతర సందీప్ ఇతర మిత్రులందరూ నమస్కారం. మొట్టమొదటిగా దీన్ని 2 అంశాలుగా చూడాలి సాయి. ఎట్లా అంటే, మొట్టమొదటిది రాజకీయ పార్టీలు తమ వైఖరిని మార్చుకోవాలి. అధికారం ఉంటే ఒక మాట, అధికారం లేకపోతే ఒక మాట. ఎన్నికల్లో ఓటు గల్లంతు మీద అధికార పక్షమే ప్రతిపక్షం మీద, ప్రతిపక్షం అధికార పక్షం మీద, ప్రతిపక్షంలో అధికార పక్షం మీద ఓట్ల గల్లంతు మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇవాళ టీఆర్ఎస్ ఉండొచ్చు, నిన్న కాంగ్రెస్ ఉండొచ్చు, అంతకుముందు టీడీపీ ఉండొచ్చు. ఈ ఆరోపణలు ఫస్ట్ మానుకొని ఎన్నికల కమిషన్ మీద పడాలి మనం అందరం కూడా. విశ్లేషకుడుగా ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్ నుంచి మంచి రాష్ట్ర స్థాయిలో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా మాట్లాడిన ఈ మనం మొన్నే ఎన్నికల వేదికలు చూసిన దాన్ని బట్టి నేను 2 విశ్లేషణ చేస్తున్నాను. ఒకటి, ఈ ఈవీఎం ట్యాంపరింగ్ మీద కానీ, అట్లాగే ముఖ్యంగా ఓటర్ లిస్ట్ లో గల్లంతుల మీద కానీ ఎన్నికల కమిషన్ తప్పు. రాజకీయ పార్టీ కాదు. ఏ రాజకీయ పార్టీ తన ఓటర్లను తనవాడు కానీ అవతల వాడు కానీ తీసేసే ప్రయత్నం ఎవరు చేయరు. ఈ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మొట్టమొదటి ఓటర్ గల్లంతులో సందీప్ ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ చేయవచ్చు.
సందీప్ ఏ పార్టీ నేను టీవీలో లేను కనుక ఆయన ఒక మంచి పాయింట్ ఏంటంటే ఎపిక్ కార్డు ఉంది పోల్ చిట్టి పంచిన తర్వాత కూడా మిస్ అయింది కదా. దానికి ఆయన సరైన కారణం లేదు. పూర్తిగా ఎన్నికల తర్వాత 3 జిల్లాలు తిరిగారు, నల్గొండ, మెదక్, మహబూబ్. ఏమైందంటే అప్పుడు ఎప్పుడైతే 9 నవంబర్ వరకు మళ్ళీ టైం ఇచ్చి, ఇది కోర్టు తీర్పు ప్రకారం టైం ఇచ్చి మళ్ళీ చేర్చుకున్న వాళ్ళలో అదనపు జాబితా ప్రింట్ చేశారు వాళ్ళు. ఆ అదనపు జాబితాను పోలింగ్ బూత్ లోకి పంపడం ఇంట్లో కొత్త కార్డు ఉంటుంది, కొత్తగా పోల్ చిట్టి వస్తుంది, కొత్తగా ఆల్రెడీ ఆన్లైన్ చూసుకుంటూ వస్తుంది. దీన్ని ఏం చేశారు, పోలింగ్ బూత్ లోకి పంపడంలో పూర్తిగా ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యం.